నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మళ్ళా నోరు తెరిచిన ముఖ్యమంత్రి పథకం కోసం కాదు, పైత్యం కోసం. జైళ్ళకే జలకిస్తున్న జగన్ బాబు, నవాబుల దౌకాన్ల దొరబాబు. బడి చెప్తారా లేక మీకు చెప్పాలనా? మంచి పాయింట్ చెప్పిన మందకృష్ణ. డబుల్ యాక్షన్ రోల్ చేస్తున్న ఢిల్లీ వాళ్ళు, నటనకే నాట్యం నేర్పిస్తున్న మనోళ్ళు. ఆత్మగౌరవంతో వంచిస్తాం, చైతన్యంతో చించేస్తాం. రంగు మార్చుకున్న ఉండవల్లి, పార్లమెంట్లో ఉండనని కొత్త లొల్లి. వెనకటికి శంకర్ భగవానుడు ఏం చేసిండు? కంఠంలో ఇషం దాసుకొని పబ్లిక్ మీద పడకుండా కాపాడిండు. మరి మన ముఖ్యమంత్రి సారు ఇషం మింగిండు ఆఖరికి పబ్లిక్ మీదనే కక్కిండు. సాధు మనుషులని చెప్పుకుంటేనే నాగుపాము లెక్క కొరలు వర్షిండు. అమృతం కోసం వెనకటికి రాక్షసులు దేవతలు తన్లాడితే సమైక్యాంధ్ర కోసం తెలంగాణల మీదనే ఇషం ఇడుస్తున్నాడు ఈ సారు. ముఖ్యమంత్రి వర్యులు నోరు తెరిచిండు. సార్ నోరు తెరిచినప్పుడు మామూలుగా అయితే ఏం చెప్తుంటాడు? ఏదో కొత్త పథకం పెట్టబోతున్నా అని చెప్తాడు. కానీ ఈసారి నోరు తెరిచింది పథకాల ముచ్చట మీద కాదు, పంచాది ఎట్లా తయారు చేయాలనే దాని మీద. తెలుగు భాషా దినోత్సవం వేదిక మీద నిలబడి తెలుగు జనం నడమ అగాధం తయారు చేసిండు ఈనుండ్రిగా. ఎవరైతే స్ట్రైక్లో ఉన్నారో, ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో శాంతియుతంగా చట్ట పరిధిలో చేసుకోవాలి. అంటే సీమాంధ్రలో ఇప్పుడు నడుస్తున్న ఉద్యమాలు ఇంకా విజయవంతం చేసుకోమన్నట్ట. తెలుగు జాతి ఆకాంక్షల మేరకు, తెలుగు ప్రజల మనసు మేరకు వారికి ఎటువంటి నిర్ణయం మీరు ఆశిస్తున్నారు, మేము దాన్ని తీసుకుండే దానికి వెనకాలకు పోము. దాన్ని ఖచ్చితంగా సమయము సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ముందరకు రావటం జరుగుతుందని తెలియజేస్తూ, ఇంకా అంటే తెలంగాణ ప్రజల మనోభావాన్ని మన్నుల వాతిపెట్టి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో ఉరుకొస్తామని దాని అర్థం. దీంట్లో డౌట్ ఏం లేదు. ఇంకా కక్కుండ్రి సార్, కక్కుండ్రి. కడుపులో ఏమేం పెట్టుకున్నారో కక్కుండ్రి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలు ప్రభుత్వాలు కాదు నిర్ణయాలు తీసుకునేది. పార్టీలు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటే అది పొరపాటు. ఇది ఒక్కటి మంచిగా చెప్పినావు సార్. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అంటున్నావు కదా. మరి ప్రజలు నిర్ణయం తీసుకోకపోయినా మీరు ముఖ్యమంత్రి కుర్చీలో 3 ఏళ్ళకి వెళ్ళి ఎట్లా కూర్చోగలుగుతుండ్రు సార్? ఇది ఎట్లా సాధ్యమైంది సారు? ఈడ పబ్లిక్తో పని లేదా? మీరు కూర్చున్నది ప్రజాస్వామ్యంలో ప్రజలేసిన కుర్చీ మీద కాదా? పార్టీలు ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకన్నా ఉంటే మనకున్న డెమోక్రసీలో మనకు సెలవు ప్రకటిస్తారు ప్రజలు. అంతెందుకు సారు, ఇగో ఈ పోరన్ని ఎత్తుకున్నావు కదా, నువ్వు ఎత్తుకున్నాడు ఆ పోరానికి ఇష్టం లేదు, ఎట్లేడుస్తున్నాడో చూడు. సాలు ఎత్తుకున్న కాడికి ఇక దింపు, పోరడేడుస్తున్నాడు. అంటే పోరానికి ఇష్టం లేకున్నా ఎత్తుకుంటే ఎట్లుంటుందో పరిస్థితి, ప్రజలకు ఇష్టం లేకున్నా తమరు చేస్తున్న ఏ పని అయినా ఇట్లనే ఉంటుందని గమనించుంటారు. అది కాకుండా ప్రజలు మిమ్మల్ని సెలవు తీసుకోమంటుంటే ఎందుకు తీసుకుంటలేరు? ఇంకా అదే పోస్టులో కూర్చొని రాజీనామా చేయకుండా తమాషా చేస్తున్నారు ఎందుకు? ఏదైనా చెప్పుకునే తందుకే మంచిగా ఉంటుంది సార్. చేతల కాడికి వచ్చే వర్గాల సుధరాయించది. పెద్ద ఆయన ఇది స్వార్థపు లోకం. పెద్ద ఆయన మస్తుంటదిలే పాట మస్తుంటది, కానీ పల్లవిలు ఉన్నట్టు జరుగుతలేదు కదా ముచ్చట. స్వార్థపు లోకం అని లోకం మీద పొద్దుపోయినరే కానీ అసలు స్వార్థం అమ్ముల పొదిలో పెట్టుకొని తిరిగేటోళ్ళు మాత్రం అలాగనే ఉన్నారట. 5 రోజుల ఆట. చెంచల్గూడకెళ్ళి ఉస్మానియా దౌకాన దాకా చిన్నబాబు పాదయాత్ర మీద స్పెషల్ కవరేజ్. పల్లవిలు ఉన్న అర్థం కూడా ఇలానే చూసుకోండి. జగన్ బాబు ఆఖరి అస్త్రం సంధించిండు. జైలు దీక్ష నుంచి ఆసుపత్రికి మారిండు. ఆ తర్వాత చికిత్సలు, పరీక్షలు, ఆ వెంటనే మెరుగైన వైద్యం, ఉన్నత ప్రమాణాలున్న ఆసుపత్రి. విజయమ్మ ఢిల్లీ నుంచి దిగేవరకల్లా బాబు జైల్లోకెళ్ళి బయట కాలు పెట్టిండు. అప్పటికే ఏసీ చికిత్సాలయం ఏర్పాటు. ఆ వెంటనే తరలింపు తతంగం. దినసరి అభిమానుల హల్చల్. మొత్తానికి జగన్ బాబు జనజీవన స్రవంతికి సగం చేరుకున్నాడు.
కట్టె కొట్టే తెచ్చే అని చెప్పాలంటే ఇట్లా చెప్పొచ్చు. ఇక వివరంగా చెప్పాలంటే నిజాం నవాబులు కట్టించిన జైల్లో కూర్చొని తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ బాబు కఠోర దీక్షను ప్రారంభించి 5 రోజులు అయిపోయింది. నిద్రాహారాలు మాని తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చెమటోడుస్తుండు. ఒంట్లే చెమట సుక్క లేకుండా అయిపోయే వరకల్లా మనిషి డీలబడ్డాడట. వెంటనే పోలీసులు జగన్ సార్కు జైలు జీవితం నుంచి తాత్కాలిక విముక్తి కల్పిస్తూ అదే నిజాం నవాబులు కట్టించిన ఉస్మానియా దవాఖాన కాడికి పట్టుకపోయినరు. అప్పటికే 5 రోజుల నుంచి నోట్ల మంచినీళ్ళు పోయకున్నా బుడి అడుగులు వేసుకుంటా చిన్నబాబు దవాఖానలో కాలు పెట్టిండు. వెంటనే 8 మంది డాక్టర్లు బాబు గారి బాగోగులు చూసుకుంటా కూర్చున్నారు. అవతలనేమో అమ్మ అలా మంద లోపడి కురికి కొడుకునెత్తికి నూనె రాద్దామని ఎదురు చూపులు, పోలీసు వాళ్ళ అడ్డగింతలు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చూపించిన దానికంటే ఇంత ఎక్కువనే వండిచ్చిండ్రు పంట. ఇదన్నమాట. ఎట్లున్నది కథ? 5 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుంటే మనిషికి నడవస్తుందా? మరి బుడి అడుగులు బాగానే వేసుకుంటా దేశ స్వాతంత్రం కోసం పోరాడొస్తున్నట్టు ఆ ముఖంలో ఎలిగిపోతున్న కాంతి గురించి దయచేసి ఎవ్వరు చర్చించుకోకుండ్రి. ఎందుకంటే చిన్నబాబు గారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కాబట్టి. జగన్ బాబుకు సంబంధించిన హెల్త్ బులెటిన్ డాక్టర్లు విడుదల చేస్తారు కానీ ఆ తర్వాత ముచ్చట గురించి మేము చెప్తాం వినుండ్రి అంటున్నారు కొందరు. బాబుకు ఉత్తమ చికిత్స కోసం మెరుగైన ఆసుపత్రికి తరలించవలసి వస్తుంది. ఇతరత్ర జబ్బులు ఇప్పటికే తయారై ఉంటే 1-2 ఏళ్ల పాటు చికిత్స చేస్తే తప్ప చిన్నబాబు మామూలు మనిషిగా చూడలేకపోతారు అభిమానులు అని కొందరు గుసగుస పెట్టుకుంటున్నారట. మన జగన్ బాబు అట్లా కాదు, పులిబిడ్డ కాబట్టి ఒక్క గ్లూకోజ్ పెట్టుకోగానే మళ్ళా ఉరికిపోయి జైల్లో కూర్చుంటాడు. ఇది గ్యారంటీ అని తెలుస్తున్నది. బయట ఉన్న బంధుగణం ఏం పరిశాన్ కావద్దని అమ్మగారు లోపలికి వెళ్ళి కబురు పట్టుకొస్తుంది. కానీ దీక్ష మాత్రం విరమించేది లేదంటున్నాడని విరమించినాకనే ప్రకటిస్తారు. అభిమానుల సౌకర్యార్థం చెప్తున్నాం. జై జైల్, జై దవాఖానా, జై చికిత్సాలయం, జై విజయమ్మ, జై జగన్. ఏ వంక అంటే ఏ లొంకర అన్నాడంటే వెనకట్టుకోవడు. అట్లనే ఉంది మన రాష్ట్రంలో ఉన్న పార్టీల ముచ్చట. తెలంగాణ ఇయ్యమని వీళ్ళే ఉత్తరాలు రాసి అఖిలపక్ష పేరెంటానికి పోయి ఇప్పుడు పేరెంటం మీద పేలాలు ఏరుతున్నారు. ముందుగా చీరే సారే నువ్వే తీసుకుపోయినావు కాబట్టి ముత్తైదు వేషం నువ్వే కట్టు అని ఒకలు, మాకంటే ముందు పేరెంటం కబురు నీకే అందింది కాబట్టి ముత్తైదువవి నువ్వే కావాలి అని ఇంకొకలు. మొత్తానికి పేరెంటయ్య పంత నవ్వులుతున్నారు. ఆఖరికి ప్రధానమంత్రిని కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు మన రాష్ట్రంలో పార్టీలోళ్ళు. మొన్న విజయమ్మ ప్రధానమంత్రి సార్ దగ్గరికి పోయి, అయ్యా ఎట్లన్నా చేసి మా రాష్ట్రంలో అగ్గి మీద నీళ్లు పోయిండ్రి, ఎక్కడోళ్ళు అక్కడ ఇడిపోయినరు, మేము ముందుగాల జై తెలంగాణ అని పార్టీని పాటు చేసుకున్నాం, అటు సమైక్యాంధ్రాన్ని సత్తా లేకుండా పోయినాం, మేము ఎట్లాగమైనా సరే కానీ జనాన్ని మాత్రం కాపాడుండ్రని చెప్పినామని విజయమ్మ బయటకు వచ్చినాక చెప్పింది. తెలుగు జాతిని ఎందుకు విడదీస్తా ఉన్నారు, ముక్కలు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి బాధ అనిపించి అడగడానికని చెప్పి చెప్పడానికని చెప్పి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చెప్పడానికని ప్రధానమంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారేమో అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటానని చెప్పడం జరిగింది. పనిలే పని ఏమన్నది, ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండినుంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండకపోయేది అన్నాడట ప్రధానమంత్రి గారు విజయమ్మతోని. అయ్యో ఇదెక్కడి పంచాది సార్, రాజశేఖర్ రెడ్డి సార్ మీకు రాజులెక్క కొడితే మేము రాక్షసులమా ఇప్పుడు సీమాంధ్రోళ్ళ కంట్లే అని గరం మీద ప్రధానమంత్రి దగ్గరికి పోయిండ్రట తెలుగుదేశం వాళ్ళు. ఓష్నిపాడుగాను నేనా ముచ్చటెందుకు చెప్పి పాడైనా రాష్ట్రం ఇడిపోయేందుకు మీ రాజన్ననే కారణం కదా అని నేను చెప్తే విజయమ్మ బయటికి పోయి నేను చెప్పిన ముచ్చట ఉల్టా చెప్పింది అన్నాడట. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి కాదని మీరు చెప్పినట్లు బయట నిన్న ప్రెస్ మీట్లో చెప్పారంటే, I never said, I said Rajshekhar Reddy only given this letter 40 MLAs. Now why you are coming అని చెప్పేసి నేను అడిగాను అని చెప్పాడు. అంటే చూడుండ్రి, ప్రధానమంత్రిని కలిసి మన రాష్ట్ర నేతలు సాధించిన ఘన విజయం ఇది. మీరు అన్నరా అనలేదా అని తెలుసుకునేందుకు ఒకరు, అన్నరాని లేని ముచ్చట చెప్పేందుకు ఇంకొకరు, మొత్తం మీద పాపం నోరు లేని ప్రధానమంత్రి సార్ను బదనాం చేస్తున్నారు. ఒకవేళ రాజన్న చేయంగానే రాష్ట్రం ఇడిపోయింది అన్నాడు అనుకో, సీమాంధ్రాల ప్యాన్ గుర్తు రెక్కలు ఉడవీక్తారు పబ్లిక్, తెలుగుదేశం వాళ్ళు జోరు మీదకి వస్తారు. ఒకవేళ అట్లా కాకుండా రాజన్న ఉంటే రాష్ట్రం ఇట్లుండకపోతుండే అన్నడే అనుకో ప్రధాని, తెలుగుదేశం సైకిల్ పుల్లలు లేకుండా చేస్తారు సేమ్ సీమాంధ్ర జనం. చూడుండ్రి ఈ పార్టీల కథ ఎట్లున్నదో, ఒకరు అన్నరని ఇంకోళ్ళు అనలేదని
ప్రధానమంత్రితో కూడా పరాశకం చేస్తున్నారంటే ఏమనాలి ఈ పార్టీలోళ్ళని అంటున్నారు జనం. మూలిగే నక్క మీద తాటి పండు వచ్చి పడ్డట్టు ఉద్యమాలు చేయంగా జనం అవస్థలు పడుతుంటే జనం మీద పడేటందుకు లీడర్ అమ్మలు తయారైనరు. మళ్ళీ ఒక 2-3 రోజులు పని పాటిసి పెట్టుకొని రోడ్ల మీద నిలబడి నమస్కారాలు సుమాంజలిలు వాడితే మళ్ళీ ఒక కొత్త ఇషం మీ మీద ఇసిరిపోతారు. మేము తప్పించుకొని ఎటన్నా పోతాం రా నాయనా అన్న కుదరదు. ఈయన తీరాల్సిందే, పని సెడగొట్టుకోవాల్సిందే. అవును, ఇంతకీ ఎవరు వస్తారో చెప్పలేదు కదా. తినబోయే ముందు రుచి ఎందుకులే చూడురి. ఓలమ్మ మళ్ళీ ఒక పల్లి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ యాత్రలు చేసి తయారైపోతాండ్రు లీడర్లు. ఒకళ్ళెంచి ఆత్మగౌరవం కోసం అంటే ఇంకొకళ్ళెంచి చైతన్యం కోసం అంటాండ్రు. అల్లప్పుడెప్పుడు గాంధీ జయంతి నాడు మన చంద్రం బాబు ఎంచి పాదయాత్ర ఎడితే ఆ వెంటనే 15 రోజులకు మన శర్మిలమ్మ నడక యాత్ర మొదలెట్టేసినది. అయితే ఇందులో ఏటన్నా దెబ్బ న్యూస్ అనుకుంటారా? అచ్చే ఏట్లేదు. మరి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే 1వ తారీఖు నుంచి చంద్రంబాబు గారు ఆ మరుసటి రోజు నుండి శర్మిలమ్మ మళ్ళీ ఒక పాలి మనల్ని పలకరించేస్తాక వచ్చేస్తాండ్రట. అయితే గుంటూరుకి వెళ్ళి చంద్రంబాబు సారు అలాగే ఇడుపుల పైన ఉండేసి శర్మిలక్క ఒకే కాలంలోన రాష్ట్రం మీదకి దండయాత్ర చేసడానికి ఊరికి వచ్చేస్తాండ్రట. ప్రజలంతా ఏడ్చేస్తారంటే పెద్ద సామంతి పూలు తీసేసుకొని తలా ఒక్కటి చెవుల్లో నెట్టేసుకొని చైతన్య యాత్రలో పాల్గొనండి అమ్మ. అట్టగానే ఆత్మగౌరవం అనేసి ఇంకో రథం వస్తుంది. దాన్ని 2 మాణిక్యాలు ఎట్టేసి మంగళహారతులు పట్టేసి గంటలు కొట్టేసి అందులో కూడా వెళ్ళిపోండి మీరు. అయిన కానీ శర్మిలమ్మ చేయబోతున్న చైతన్య యాత్రతోని ఓల్గమ్మ చైతన్యం వచ్చేస్తుంది. పబ్లిక్ అంతరా వాళ్ళు ఎప్పుడో చైతన్యం అయిపోండ్రు. అందులోనూ తెలంగాణ పబ్లిక్ ఇంకా చైతన్యం అయినరు. ఎందుకు అనుకుంటాన్రా? మీ పార్టీ మీద మీరు చేసిన మోసం మొత్తం తెలుసుకున్నారు. పార్టీని పాతాలనికి పాతి పెట్టిస్తున్నారు. ఇక సీమాంధ్రుల చైతన్యం చెత్తమంటే అక్కడ కూడా అట్టగనుందే తమరి పరిస్థితి. నాన్నగారించి 41 మందిని పంపిసి తెలుగు జాతి గుండె మీద తన్నిసినాడని ఇజ్జమ్మనే వివరంగా చెప్పినదట. ఇంకేం చెప్తావమ్మ నువ్వా? ఈ ముచ్చట పబ్లిక్ అంతా పాకిపోనది, ఏకం తెలిసిపోనది. ఇంక తమరి గరల కంట నుంచి పలకాల్సిన పలుకులేటను ఉన్నాయంతే. అవి మాత్రం ఇనే ఓపిక మాకేటి లేదు తల్లి, ఇంకేటమ్మా అంతవు నువ్వు అని భయపడిపోతున్నారు జనమందరూ. ఇక ఈ విషయం ఎట్టుకుంటే ఇక బాబు గారు ఆయన నుంచి తెలంగాణ మీద ఉత్తరం రాసి ఒత్తగుండక సీమాంధ్ర మీద ఎక్కడ లేని ప్రేమ చూపించి ఇంకో ఉత్తరం రాసేస్తాడు. అసలు తెలుగు వారు ఆత్మగౌరవము ముందుగాల మొత్తం నాశనం చేసి పారేసిన మీరే అని ఓ పెద్ద పేరు మొత్తాండ్రు. ఇప్పుడు సీమాంధ్ర జనంతో జై అనిపించుకుంది మనిషి ఆత్మగౌరవాన్ని నెత్తికెత్తిసుకుంటాండ్రు. అసలు చెప్పనంటే ఆత్మగౌరవానికి అసలైన దెబ్బ కొట్టింది మీరే అంటాండ్రు. ఇక ప్రజల్లోకి పోయి ఏటమ్మ చేస్తారు? ఎందుకమ్మ యాత్రలు పని పడలేకను? అయితే శర్మిలమ్మ కంపెనీ అయితే మడమ తిప్పేసినది, మాట కూడా తప్పేసినది, రూల్స్ మొత్తం మార్చేసినది. నువ్వేంచి మడవేమో తెలంగాణ దిక్కునెట్టానవు, మాట ఏముంచి సీమాంధ్రుల దిక్కు చెప్తానవు. ఎంతకు చైతన్యం రావాల్సింది ముందుగాల మీకే అంటారు. ఆత్మగౌరవం ఉండాల్సింది మీకే అంటాండ్రు జనమందరూను. ఎవరన్నా తప్పు చేసిండ్రని తెలిస్తే సారు ఉరికి కాలు దూతాడు. ఇంతకి తప్పు చేసిండా లేదా అని కూడా చూడరు. సటుక్కునాల మీద ఏదో ఒకటి తీసుకొని ఎత్తేసే ప్రయత్నం చేస్తాడు. ఎత్తేసినాక తప్పు చేయలేదని ఎరుకయిందే అనుకోండి, అప్పుడు ఎంత బాధపడతారు. అయ్యో అమాయకుని పట్టుకొని అన్ని గన మాటలంటిమి పాడుగాను తొందరపడితి అనుకుంటారు కదా. ఇటువంటి మనిషే ఇప్పుడు వార్తలలో కనిపిస్తాడు చూడండి. మందకృష్ణ మాదిగానని చూస్తే ఇదివరకు కొంతమంది కంచె పెట్టుకుందరు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతుండగా బడులు తెరవాలే పోరగా లాగమైతుండ్రని లొల్లి పెడితే అగో తెలంగాణ కన్యాలం చేస్తున్నాడు, సీమాంధ్రలో సోపతి పట్టిండు, తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నాడు అన్నారు. నోరున్నోడల్లా మందన్న మీదనే పొద్దుపోయిండు. మరి అదే మందన్న ఇవాళ సీమాంధ్ర ఉద్యమం మీద కూడా అట్లనే మాట్లాడుతుండు. తెలంగాణ ప్రకటన వచ్చిన కాడికి వెళ్ళి సీమాంధ్రల సర్కారు బడులు బంద్ అయినాయి. శ్రీ చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ బడులు మాత్రం ఇంత ఆటంకం లేకుండా నడుస్తున్నాయి. అదెట్లా అని ప్రశ్నిస్తున్నాడు. చదువులు పాడు చేసుకుంటందుకు బడుగుల పోరగాన్లు, బుద్ధులు నేర్చుకుంటందుకేమో ఉన్నోళ్ళ పోరగాన్లా అంటున్నాడు. ఉన్నత వర్గాల పిల్లలు నారాయణలు చదువుతారు, శ్రీ చైతన్యం చదువుతారు, ఇంకో దాంట్లో చదువుతారు. 195% మంది డబ్బులున్న పిల్లలు ఉన్నత వర్గ పిల్లలు అక్కడ చదువుతుంటారు. అక్కడ అవన్నీ తెరిచే ఉన్నాయి. కానీ ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వం సంబంధించిన హాస్టల్స్ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మూసిన్నాయి. అంటే మా వర్గాల పిల్లల్ని దూరం చేస్తున్నారు, ఉన్నత వర్గాల పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూల్లో మాత్రం చదివిస్తున్నారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? కరెక్టే కదా. మరి
పేదోళ్ళ మనిషి పేదోళ్ళ గురించి మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమాన్ని ఏడదిట్టలే కానీ అందులో నష్టపోయిన చిన్న చిన్న పోరగాళ్ళ గురించే మాట్లాడిండు. ఇప్పుడు కూడా అంతే. ఆడ సీమాంధ్ర ఉద్యమాన్ని ఏమనుకుంటేనే అక్కడి పోరగాళ్ళ చదువుకు ఏం కాకుండా చూడాలంటున్నాడు. ఇలా తప్పేమున్నది అంటున్నారు మందన్న గురించి మొత్తం తెలుసుకున్నోళ్ళు. తెలంగాణ ఉద్యమంలో బడులు బంద్ చేస్తే ఎట్లయితే ధర్నా చేస్తామని చెప్పిండో ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమంలో కూడా పోరగాళ్ళకు తక్లీఫ్ కాకుండా చేయాలని ధర్నా చేస్తేందుకు తయారైతుండు. నిజమే కదా మరి. జడున్నమ్మ ఏ కొప్పు అన్నా వేసుకున్నది అన్నట్టు బాగా పైసలు ఉన్నోని కొడుకు ఏడనన్నా చదువుకుంటాడు. కానీ మరి సర్కారు బడులను నమ్ముకున్న పేదోళ్ళ పోరగాళ్ళు ఏం కావాలి? ఈ ఉద్యమాలలో ఇరికిపోయి భవిష్యత్తు ఎందుకు ఖరాబు చేసుకోవాలంటున్నాడు మందన్న. నిజమేనే కృష్ణన్న, నువ్వు చెప్పిన మాట కూడా. మరి ఇంత మంచి పని చేసినోడు ఇంకో పని కూడా చేయాలంటున్నారు మీ అభిమానులు. అట్లనే ఒక పార్టీ కూడా పెట్టి అధికారంలోకి రావచ్చు కదా, పేదోళ్ళు ఏమన్నా బాగుపడతారేమో అని కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తావో ఏమో చూడాలి. ఏదన్నా సినిమా తీస్తే ఎట్లా తీస్తారు? అందులో ఒక హీరోని పెడతారు, ఆయనతో కొట్లాడేటందుకు విలన్ను పెడతారు. కానీ హీరోను విలన్లా కలిపి ఒకటే మనిషిని పెడితే ఎట్లుంటుంది? చీ, గదేం సినిమా అనుకుంటుర్రా? మీరేమనుకోకుండ్రి, మన దేశంలో ఇప్పుడు ఇదే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయి కూసుంది. ఒకరే హీరో పాత్రల విలన్ పాత్రల నటించుకుంటా నటనే సిగ్గుపడేటట్టు చేస్తున్నాడు ఢిల్లీలా. చూస్తారా? ఇప్పుడు వద్దన్న ఊకుంటారా? చూడుర్రి. భారతదేశం మొత్తం ఆగమాగమవుతుందని ఎవరు చెప్పాలి? లోక్సభలో కూర్చున్న ప్రతిపక్షం వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అంటే వడనోళ్ళు చెప్పాలి. మేము కనుక సర్కారులు ఉండి ఇట్లా కాకుండా పోతుండే దేశాన్ని ఒక ఎలుగబెడుతుంటామని చెప్పాలి కదా. ఇది మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకున్న ప్రాథమిక హక్కు. మరి ఈ ఉన్న హక్కును కూడా ప్రతిపక్షాలకు దక్కకుండా ప్రతిపక్షం పాత్రలు కూడా ప్రభుత్వమే నటిస్తే ఎట్లుంటుంది? భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నదని మౌనముని వర్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ సారే చెప్తున్నాడంటే ఈ సారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ప్రతిపక్షం వాళ్ళ కంటే ముందే తనను తాను తన సర్కారును విమర్శించుకుంటున్నాడు అన్నట్టు కదా. ఇక ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయాలి సారే ఇట్లా చెప్పినాక? To a reversal of capital flows to emerging economies which are now sharply pulling down. ఏంది ఇది? దేశాన్ని మీకు అప్పచెప్పేటప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? విజయవంతంగా దేశాన్ని, దేశ రూపాయిని భ్రష్టు పట్టించి ఇలా చల్లగా దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నదని చెప్తారు. బాగు చేస్తారనే మిమ్మల్ని గద్దెని ఎక్కించిండ్రు కదా సార్ పబ్లిక్. 10 ఏళ్ళ కోలే ఇరాం లేకుండా కుర్చీలో కూర్చొని మీరు కనుక్కున్నది ఇదేనా? ఇదెక్కడి ముచ్చట సార్? ప్రతిపక్షం వాళ్ళ కంటే ప్రభుత్వం వాళ్ళే ముందు కురుకొచ్చి ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఈ యూపీఏ 2 సర్కార్ దేశాన్ని క్లిష్ట పరిస్థితులకు తీసుకొచ్చింది. యూపీఏ 3 ప్రభుత్వం వస్తే తప్ప దేశం బాగుపడే పరిస్థితి లేదని చెప్పుకోబడుతుంది. గమ్మత్ అనిపిస్తలేదు ఇలా ముచ్చట చూస్తుంటే? దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్న సంగతి ఎవరు చెప్పాలి? సుష్మా స్వరాజో, నరేంద్ర మోడీ యూపీఏ ప్రభుత్వంలో లేనోళ్ళో చెప్పాలి. ఇంతకు అధికారంలో ఉన్నది ఎవరో, ప్రతిపక్షంలో ఉన్నదో ఎవరో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు కేంద్రం వాళ్ళు. ఇదెక్కడి కథరా నాయన? రాజమండ్రికి ఉండవల్లి సారు ఏం చేయలే అని ఇన్ని రోజులు ఆయన ఉసురు పోసుకుండ్రు కదా. ఇప్పుడు చూడుండ్రి, సారు జూలు విదుల్చుతుండు. రికార్డులు రివార్డులు అన్నీ వచ్చి ఉండవల్లి సార్ పైజామా జోబులే పడుతున్నాయంట. పార్లమెంట్లో అసలు పర్ఫార్మెన్స్ బయట పెడతాడంట. ఉండవల్లి గారి ఉన్నత కళపై తీన్మార్ వార్తలలో స్పెషల్ రిపోర్ట్. ఈసారి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇప్పుడే ప్రకటించకుండా కొంపతీసి ఎప్పట్లెక్కనే ముక్కు ముఖం తెలియకుండా వచ్చి 5 ఏళ్ళు పార్లమెంట్లో కూసమిడిచిన పాములెక్కున్నోళ్ళకి ఇచ్చినట్టు ఈసారి ఇయ్యొద్దంటుండ్రు రాజమండ్రి జనం. డిఫరెంట్ గా లోక్సభను స్తంభింపజేసేటందుకు నేను తయారై వస్తున్నా అంటున్నాడు మన రాజమండ్రి రాజనేత ఉండవల్లి గారు. ఈసారి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు సరైన అర్హతలు సంపాదిస్తా అంటున్నాడు. ఇంతకు సార్ ఏం చేస్తాడంట ఎరకనేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి కదా. ఆ బిల్లు కాగితాలు గుంజుకొని చింపేస్తా, శివతాండవం చేస్తా లోక్సభలా అంటున్నాడు. ఇట్లా మస్తు మంది చేసారు ఇది వరకు. ఇప్పుడు ఉండవల్లి సార్ చేసేది మాత్రం జరంత డిఫరెంట్ ఉంటది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి నన్ను మించిన కార్యకర్త ఇంకొవ్వరు లేరు. నెహ్రూ, ఇందిరాగాంధీ అమ్మ కాడికెళ్ళి మొదలు పెడితే ఇప్పుడున్న రాహుల్ గాంధీ దాకా మొత్తం నేనే నడిపించిన. గాంధీ కుటుంబం ఏం చేసినా నేనే ముందుగాల చేయగొడతా.
గాంధీ ఇంట్లోల మాట నాకు క్షీరోదార్యం ఇటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అదే గాంధమ్మ తీసుకున్న నిర్ణయానికి గొప్ప పంచాది తయారు చేస్తా అంటున్నాడు. అట్లా అని అమ్మగారి మనసు నొప్పిస్తాడు అనుకునేరు. అట్లా కాదంట. మరెట్లా చేస్తాడు అనేది మాత్రం సస్పెన్స్. అందుకే ఇప్పుడే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చేశారు. ఇంకొక నెల 2 నెలలు ఆగితే మన నేతాశ్రీ కళా నైపుణ్యం బయటికి వచ్చే అవకాశం ఉంది. బల్లిగారి లొల్లి ఏ రూపంలో ఉంటదనేది తెలుసుకోవాలి. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు సరైన సమర్థుడు. అందుకే పార్లమెంట్ వారికి మనసారా విన్నపించుకుంటున్నాం అంటుండ్రు రాజమంత్రి వల్లిగారి అభిమానులు. మళ్ళా నోరు తెరిచిన ముఖ్యమంత్రి పథకం కోసం కాదు, పైత్యం కోసం. జైళ్ళకే జలకిస్తున్న జగన్ బాబు, నవాబుల దౌకాన్ల దొరబాబు. పడి చెప్తారా లేక మీకు చెప్పాలనా? మంచి పాయింట్ చెప్పిన మందకృష్ణ. డబుల్ యాక్షన్ రోల్ చేస్తున్న ఢిల్లీ వాళ్ళు, నటనకే నాట్యం నేర్పిస్తున్న మనోళ్ళు. ఆత్మగౌరవంతో వంచిస్తాం, చైతన్యంతో చించేస్తాం. రంగు మార్చుకున్న ఉండవల్లి పార్లమెంట్లో ఉండనని కొత్త లొల్లి. ఇవాళ మల్లన్న చిట్టమ్మ ఇద్దరు ఒకటేసారి కలిసి లీవ్ పెట్టుకున్నారు. ఓ పెద్ద ఏదో పొడి చేసినట్టు రోజు ఇడికొచ్చి మస్తు కోపం వస్తుంది. సరే రేపు చేస్తా అలా పని. మీరైతే చూస్తూనే ఉండరు V6.